మనం ఈరోజు ఈ వీడియోలో పంచీకరణ గురించి చెప్పుకుందాము. పంచభూతాది పంచీకరణ మరియు పంచభూతాది దేవతలు ఎవరు అని చెప్పుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ 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 సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం బాలగురువే నమః. ఓం వీరగురువే నమః. ఓం రామగురువే నమః. ఓం నమః శివాయ నమః. మనము ఈరోజు పంచీకరణ గురించి మాట్లాడుకుందాం. పంచీకరణ అనగా పంచభూతాది పంచీకరణ. మరి పంచభూతాది దేవతలు ఏ దేవతలు? పంచభూతాలకు ఆధిపత్యం. ఆకాశమునకు జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 5 అంతరేంద్రియములు లేక అంతఃకారణములు. ఆకాశమునకు జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 5 అంతరేంద్రియములు లేక అంతఃకారణము. మరి వాయువునకు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన, ఇవి 5 ప్రాణేంద్రియములు లేక పంచప్రాణములు. ఇంకోసారి, వాయువునకు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన, ఈ పంచేంద్రియములు ప్రాణేంద్రియములు లేక పంచప్రాణములు, ఈ 5. మరి అగ్నికి శ్రోత్రము, తక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, ఈ 5 జ్ఞానేంద్రియములు. శ్రోత్రములు అనగా చెవులు, తక్కు అనగా చర్మము, చక్షు అనగా కన్నులు, జిహ్వ అనగా నాలుక, గ్రాణం అనగా ముక్కు, ఇవి 5 జ్ఞానేంద్రియములు. వీటిని జ్ఞానేంద్రియములని అంటారు. మరి జలము వలన శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి 5 పంచతన్మాత్రాలు. జలము వలన శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి 5 పంచతన్మాత్రాలు. మరి పృథివీ వలన వాక్యు, పాణి, పాదము, గుహము, గుదము, ఈ 5 కర్మేంద్రియములు. పృథివీ వలన వాక్కు, పాణి, పాదము, గుహము, గుదము, ఇవి 5 కర్మేంద్రియములు. మరి పంచభూతాది దేవతలు పుత్వ్యాధిక భూతాన మాది దేవాన్ ప్రకీర్తత బ్రహ్మ విష్ణు చ రుద్రాచ ఈశ్వరాచ సదాశివ. భూమికి బ్రహ్మయు, జలమునకు అగ్నియు, భూమికి బ్రహ్మయు, జలమునకు విష్ణువు, అగ్నికి రుద్రుడును, వాయువునకు ఈశ్వరుడును, ఆకాశమునకు సదాశివుడు ఆదిదేవతలు. ఇంకోసారి, భూమికి బ్రహ్మయు, జలమునకు విష్ణువు, అగ్నికి రుద్రుడు,
వాయువుకు ఈశ్వరుడు, ఆకాశమునకు సదాశివుడు ఆదిదేవతలు. మరి ఇంకోసారి చెప్పుకుందాం. ఆకాశమునకు జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి అంతరేంద్రియములు లేక అంతఃకారణములు. మరియు వాయువునకు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. ఇవి ప్రాణేంద్రియములు లేక పంచప్రాణములు. మరి అగ్ని వలన శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. ఇవి 5. శ్రోత్రములు అనగా చెవులు, త్వక్కు అనగా చర్మము, చక్షు అనగా కన్నులు, జిహ్వ అనగా నాలుక, ఘ్రాణం అనగా ముక్కు. ఇవి 5 జ్ఞానేంద్రియములు. జలము వలన శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఇవి 5 పంచతన్మాత్రాలు. పృథివీ వలన వాక్యువు, పాణి, పాదము, వ్యూహము, బుధము. ఇవి కర్మేంద్రియములు. మరి పంచభూతాది దేవతలు ఎవరు? పంచభూతాది దేవతలు భూమికి బ్రహ్మ, జలమునకు విష్ణువు, అగ్నికి రుద్రుడు, వాయువునకు ఈశ్వరుడు, ఆకాశమునకు సదాశివుడు ఆది దేవతలని చెప్పుకున్నాం. కావున ఈ వీడియోను లాస్ట్ వరకు చూచి తప్పులు నా ఒప్పులుగా క్షమించగలరు అని మా యొక్క మనవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.